ఎందుకంటే అమ్మవారు మనకు ఆ 3 సూత్రాలు ఇచ్చింది. ఒకటి ధర్మాచరణ, ఈ భూమి మీదకి వచ్చి ధర్మం పాటించండి అని. ఇంకోటి కర్మాచరణ, కర్మం ప్రకారం ముందుకు పోవాలి, నడవాలి. ఇంకోటి త్యాగాచరణ, అంటే త్యాగం చేయాలి. అమ్మవారు నిలువెత్తు సాక్షిగా విశ్వరూపం దాల్చి అందరికి మనకు దర్శనం ఇచ్చి అగ్నిగుండ ప్రవేశం చేసింది. మనం నమ్ముకున్న ధర్మానికి మనం చేసేది ఎంత, ఆమె ఇచ్చే డబ్బు నుంచి మనం ఇస్తున్నాం. మన డబ్బు కాదది. నీ దగ్గరికి వచ్చింది డబ్బు అంటే ఆమె ఇస్తేనే నీకు వచ్చింది. ఆమె ఇవ్వకపోతే రాలే. పక్కన ఒక ఆయన మామూలుగా ఉండొచ్చు, ఆయన ఇల్లు లేకుండా బీద వేసుడు ఉండొచ్చు, ఆయన ఇయ్యలేదు, నీవు ఇయ్యగలుగుతున్నావు అంటే నీ సొమ్ము కాదు, ఆమె సొమ్మే. దయచేసి నేను కఠినంగా మాట్లాడినాను అనుకోకండి. దయచేసి ఈ కార్యక్రమం ముందుకు పోవాలంటే 102 గోత్రాలకు ఎందుకు పెట్టుకున్నాం అంటే మనం 102కు విలువ ఎక్కిస్తాం. మన 102 గోత్రాలు కనుక 102 పెట్టుకున్నాం. సార్ కూడా అధ్యక్షులు సంతోష్ గారు మాట్లాడారు, అంతే బాబాయ్ గారు, సీత, మన వాళ్ళందరూ మాట్లాడినారు. ఈ స్థలము ఇది కొనటము, దీన్ని నిలబెట్టడము, దీన్ని ఈ స్థాయికి తీసుకురావడానికి ఈ సమితి ద్వారా అయితే, మన ఆర్యవైశ్య సంఘంలో సభ్యుల ద్వారా అయితే ముందు మనందరికి కూడా అందరికీ ధన్యవాదాలు తెలుపుదాం. ముందు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ నేను మాట్లాడేది ఏంటంటే, ఖచ్చితంగా మనం చేరుతూ మనం ఒక్కరిని ఎవరినో ఏ మండలమైనా ఏం లేదనుకున్నాం, మనం ప్రయత్నం చేద్దాం. రాకపోని మనం చేరిందని కాదు, మనం చేరాలి. ఒక్క మనిషిని 51 నుంచైనా 102 కన్నా తీసుకురావడానికి ప్రయత్నం చేద్దాం. ఈజీగా అయిపోద్ది. తర్వాత మనం చేయాల్సింది ఏంటంటే, మనం అనుకున్నాం, మీలో ఈ స్పిరిట్ ఉంటే ఇంతకు మించింది మనం తుంగతుర్తి మండలానికి రాదు. వైశాఖ శుద్ధ దశమి ఏప్రిల్ 20వ తారీఖు 2020 రోజు 26న అమ్మవారి జయంతి వస్తుంది. ఆ జయంతి రోజు ఖచ్చితంగా శంకుస్థాపన చేసుకునేటట్టు ప్రయత్నం చేద్దాం. 100కి 100 బాళ్ళు మీరందరూ సహకరిస్తాయి. అంతకైనా మంచి ముహూర్తం అయితే నీకు ఎక్కడా లేదు అయ్యగారు. అమ్మవారి జయంతి రోజు ఏప్రిల్ 26 వస్తుంది. ఇంకా మనకు సమయం ఉంది, కరెక్ట్ గా 1 నెల రోజులు ఉంది. మనం ప్రయత్నం చేస్తే ఆ ప్రయత్నానికి ముందు చేయాల్సింది ఏంటంటే, మనము రాసిన